ఓం శ్రీ గురు ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతే నమ. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో దేవీ భాగవతంలో ద్వితీయ స్కందంలోని వ్యాస జన్మ వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం. సూత మహర్షి, నువ్వు చెప్పిన ఈ కథలో గర్భధారణ చాలా ఆశ్చర్యకరంగా జరిగిందని అడుగుతున్నారు మునులు. సరే, అది అలా ఉండని ముందు అసలు ఈ విషయం చెప్పండి. సత్యవతీదేవి వ్యాసుడికి తల్లి అన్నావు కదా, ఆవిడ శంతర్ మహారాజును ఎలా వివాహం చేసుకుంది? కన్యగానే వ్యాసుడికి జన్మనిచ్చిందా? అదేమిటి? పోనీ అంటే అలాంటి అమ్మాయిని శంతనుడు ఎలా వివాహం చేసుకున్నాడు? ఇద్దరు పుత్రుల్ని ఎలా కన్నాడు? ఇవన్నీ మాకుండే సందేహాలు. సత్యవతి పుట్టుక, వేదవ్యాసుడి పుట్టుక వివరంగా సవిస్తరంగా మాకు వివరించమని శౌనకాది మహాములు సూత మహాముని అభ్యర్థించారు. అప్పుడు సూత మహాముని ఇలా చెప్పడం ప్రారంభించాడు. మునివర్యులారా, చతుర్వర్గి ప్రదాయిని ఆదిశక్తిని మనసారా మరోసారి నమస్కరించి మీరు అడిగిన పురాణ గాథను ఇక్కడ వివరిస్తున్నాను. ఏ వంకతోనైనా సరే ఆ పరాశక్తి పేరును ఉచ్చరిస్తే చాలు వాక్శుద్ధి సిద్ధిస్తుంది. ఆ దేవి వాంఛితార్థ ప్రదాయిని. కోరికలు తీరాలంటే అన్ని వేళలా అన్ని విధాలా ఆ శక్తిని ధ్యానించవలసిందే. ఇక వ్యాస జననం గురించి ఇక్కడ తెలుసుకుందాం. పూర్వకాలంలో ఉపరిచర వసువు అనే ఒక రాజు ఉండేవాడు. పరమ ధార్మికుడు, సత్యసంగరుడు. చేది దేశాన్ని పాలిస్తుండేవాడు. అతడి తపస్సుకు మెచ్చి ఇంద్రుడు స్ఫటిక సుందరమైన విమానాన్ని బహుకరిస్తాడు అతనికి. ఆ దివ్య విమానం అధిరోహించి అతడు ఆకాశంలో అనగా ఉపరిలో సంచరిస్తూ ఉండేవాడు. అందుకని అతడికి ఉపరిచర వసువు అనే పేరు స్థిరపడింది. అతడి భార్య పేరు గిరిక. చాలా అందగత్తె. వారికి 5 కుమారులు. ఎవరి రాజ్యాలను వారు పాలిస్తున్నారు ఉండేవారు. ఒకనాడు ఋతుస్నాత అయిన గిరిజాదేవి తన వాంఛను భర్తకు విన్నవించింది. సరిగ్గా అదే సమయానికి వసురాజు గారి తండ్రి వచ్చి పితృకార్యానికి అవసరమయ్యాయని అడవికి వెళ్ళి మృగాలను వేటాడి తీసుకురమని ఆజ్ఞాపిస్తాడు. భార్య మాటల కన్నా తండ్రి మాట శిరోధార్యమని భావించి తక్షణావసరాన్ని గుర్తించి అతడు వేటకు బయలుదేరతాడు. మనసంతా గిరికా సంగమం మీదనే ఉంటుంది. అతని మనసు చటుక్కున రేత స్ఖలనం అవుతుంది. వృధా పోనివ్వకూడదని మరి ఆకులోకి పడతాడు ఆ రేతాన్ని. ఋతుకాలం దాటిపోకుండా దీన్ని భార్యకు చేర్చాలని అనుకుంటాడు. పెంపుడు డేగకు ఆ విషయం చెప్పి ఆకును పొట్లం కట్టి పంపిస్తాడు. ఎక్కడా ఆగకుండా వెళ్ళి గిరిజకు ఇచ్చి రమ్మంటాడు. అది పొట్లాన్ని ముక్కున ఖర్చుకొని ఆకాశంలోకి బాణంలా దూసుకుపోతుంది. ఎదురుగా వస్తున్న మరో డేగ ఈ పొట్లాన్ని చూసి మాంసం ముక్క అనుకుంది. వెంటబడుతుంది. ముక్కుతో పొడిచింది, కాళ్లతో తన్నింది, గోళ్లతో రక్కింది. రెండింటికి పెద్ద యుద్ధం జరిగింది. ఆ సంభ్రమంలో పొట్లం కాస్త జారి యమునా నదిలో పడిపోతుంది. డేగలు 2 అటు వెళ్ళిపోతాయి. ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు యమునా నదిలో వలలోతు నీటిలో నిలిచి సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాడు. అద్రిక అనే ఒక అప్సరస జలకేళి ఆడుతూ ఈ బ్రాహ్మణ యువకుడిని చూస్తుంది. ఆట పట్టిద్దామనిపించి మునుగు ఈతతో వచ్చి కాళ్ళు పట్టుకు లాగుతుంది. బ్రాహ్మణ యువకుడికి కోపం వస్తుంది. నా ధ్యానాన్ని భంగపరుస్తావా హత్తేరి, నువ్వు చేపవైపో అని శపిస్తాడు. అద్రిక ఆటచేపగా మారిపోతుంది. నీటి మీద తేలుతున్న ఆకుపొట్లం కంటపడుతుంది ఆ చేపకు. ఒక్క ఉదటున వెళ్ళి అందులో ఉన్న వసు వీర్యాన్ని మింగేస్తుంది. అప్పుడు దాని ఫలితంగా గర్భవతి అవుతుంది. నెలలు నిండుతాయి. 10వ నెలలో ఒక మత్స్యకారుడికి వలలో చిక్కుతుంది. వాడు దాన్ని తీసుకెళ్ళి పొట్ట చీలుస్తాడు. 2 బిడ్డలు బయటపడతారు. ఒక ఆడ ఒక మగ. దీవరుడు ఆ పల్లెవాడు బిత్తరపోతాడు. పరుగున వెళ్ళి తన ప్రభు దాసరాజుకు విన్నవించుకుంటాడు. అతడు అబ్బురపడతాడు. 2 బిడ్డలను బాధ్యతగా తానే స్వీకరిస్తాడు. అబ్బాయికి మత్స్యరాజు అని, అమ్మాయికి కాళీ అని నామకరణం చేస్తాడు. 2 పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటారు. మత్స్యరాజు తండ్రికి తగిన పరాక్రమశాలి అవుతాడు.
అమ్మాయి కాళి రంగుకి నలిపే కానీ అందరిలో అప్సరస. మత్స్యగర్భం నుంచి పుట్టింది కనుక మత్స్యోదరి అని, ఒళ్ళంతా చేపల కంపు కనుక మత్స్యగంధి అని ఇరుగు పొరుగు అమలక్కలు పిలవడంతో ఆ పేర్లు కూడా ఆమెకు స్థిరపడతాయి. అల్లారు ముద్దుగా పెరుగుతుంటారు వారిద్దరూ. ఇంతదాకా చెప్పిన సూతుడు కాస్త ఊపిరి తీసుకోవడం కోసం ఆగాడు. అంతే, ఒక మహాముని తక్కున మళ్ళీ ప్రశ్నిస్తాడు. తర్వాత చూద్దాం. సూత మహర్షి, అడ్డం తగిలానని ఏమీ అనుకోకు. వీళ్ళ కథ అద్రిక మాట ఏమిటి? మళ్ళీ మర్చిపోతాం, అందుకని అడుగుతున్నాను. శాప విముక్తి అయ్యిందా? అయితే ఎలా అయింది? ఆ సంగతి ముందు చెప్పండి. సూతుడు అలాగే అని ఉపక్రమిస్తాడు. మహర్షి, నువ్వన్నమాట నిజమే, మళ్ళీ మర్చిపోతాం, తూకిగా చెప్పేస్తాను ఇప్పుడే. ఆ బ్రాహ్మడు అలా శాపం ఇచ్చాడు కదా. అద్రిక దీనురాలై కాళ్ళా వేళ్ళా పడుతుంది, బతిమలాడుతుంది. శాప విమోచనం గురించి చెప్పమంటుంది. విప్రుడు కరిగిపోతాడు, కరుణించాడు. కళ్యాణి, నీ కడుపున 2 మానవ శిశువులు జన్మిస్తారు. దానితో నీకు శాప విమోచనం కలుగుతుంది. మళ్ళీ నీ దివ్యసుందర రూపం నీకు వస్తుంది. నీ లోకానికి నువ్వు వెళ్ళిపోతావు అన్నాడు. ఆ ప్రకారమే చేపగా మారి 2 బిడ్డలను ప్రసవించింది. శాప విమోచనం అయిన తర్వాత స్వర్గానికి వెళ్ళిపోతుంది. మున్లారా, మళ్ళీ మన ప్రధాన కథలోకి వద్దాం. మత్స్యగంధి దాశరాజు గారి ఇంట ఎదుగుతూ ఉంటుంది. రూపం యవ్వనవతి అవుతుంది. ఒక రోజున మధ్యాహ్నం ఆ యమునా నది ఒడ్డున తండ్రికి భోజనం వడ్డిస్తోంది. అదే సమయానికి వచ్చాడు పరాశర మహర్షి. అతడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి చేరుకుంటాడు. నావలో నదిని దాటించమని దాశరాజును అడుగుతాడు. అత్యవసరంగా వెళ్ళాలని త్వరిత పెడతాడు దాశరాజును. భోజనం చేస్తున్న దాశరాజు మధ్యలో లేవడం ఆచారం కాదు కనుక మత్స్యగంధిని పురమాయిస్తాడు. అమ్మ, అవతలి ఒడ్డుకు చేర్చిరా ఈ మునీశ్వరుణ్ణి, వెళ్ళాలని తొందరపడుతున్నాడు, పైగా తపస్వి అంటాడు. సరేనంది మత్స్యగంధి. పరాశరుడు నావ ఎక్కి కూర్చుంటాడు. మత్స్యగంధి గడవేసి నావను నడపడం ప్రారంభిస్తుంది. ఆమె నవయవ్వనం పరాశరుడిని ఆకర్షితుడిని చేస్తుంది. చిరునవ్వులు, వాల్చూపులు, గెడవేసి సోయగం మునీశ్వరుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దైవయోగం అలా ఉందన్నమాట. ఆ సమయానికి కామాతురుడై కుడి చేతితో ఆమె కుడి చేయిని సుకుమారంగా స్పృశిస్తాడు. అభిప్రాయం గ్రహిస్తుంది. చిరునవ్వులు చిందిస్తూ ఉయ్యారంగా పలుకుతుంది. మునీశ్వర, ఏమిటి ఇది? నీకు ధర్మమేనా? వశిష్ఠుడి వంశంలో పుట్టావు, చదువుకున్నావు, తపస్సులు చేసి ఉంటావు. నీకు కూడా మన్మద్వికారాల? మానవ జన్మ దుర్లభం కదా, అందులోనూ బ్రాహ్మణ జన్మ మరీ దుర్లభం అంటారు. నీకు ఈ అనాచార్య చేష్టలు తగున? పైగా నాలో నీ వంటి విప్రోత్తముడికి మెచ్చదగిన సులక్షణం ఏముంది కనుక? మత్స్యగంధిని, ఒళ్ళంతా చేపల కంపు, నీకిది తగదు సుమా అని వారిస్తూనే ఉంటుంది. పరాశరుడికి ఇవేవి వినిపించకుండా పోతాయి. ఇంకా ఇంకా చేరువకు వస్తుంటాడు. మత్స్యగంధిని కంగారు పడుతుంది. పరిస్థితి గ్రహిస్తుంది. ఇతడిని వారించడం అసంభవం అనుకుంటుంది. కొంతసేపు మనసు చిక్కబట్టుకొని ఆవలి ఒడ్డుకు చేరని దగ్గరకు వచ్చేశాం కదా సంబరపడతాడు. నా చెయ్యి పట్టుకొని నావ పల్తీ కొట్టి నదిలో పడిపోతాడు. ఖాయం అనుకుంది మహాముని. కొంచెం వదిలి దూరంగా జరిగి బుద్ధిగా కూర్చుంటాడు. నావ క్షేమంగా ఆవలి తీరానికి చేరుతుంది. దిగుతూనే మత్స్యగంధి చేయి పట్టుకుంటాడు. ఆ కన్యక నిలువున వణికిపోతూ ఉంటుంది. పరాశర మహర్షి, ఇది నీకు తగున? నా శరీరం చేపల కంపు నీకు అసహ్యం వేయడం లేదా? సమాన రూపులకు కామసంయోగం శుభావాహకంగా ఉంటుంది. ఇదేమిటి చెప్పు? ఇలా అంటుండగానే పరాశరుడు ఆమెను తన తపశక్తితో యోజనగంధిని చేస్తాడు. తనువంతా కస్తూరి పరిమళం యోజన దూరం గుమగుమలాడేటట్టుగా చేస్తాడు. కామాతురుడై కుడిచెయ్యి పట్టుకుంటాడు. సిగ్గులు పొంగలు తొడిగాయి. పరిసరాలు పరికించింది. అవలి ఒడ్డున ఒక చూపు సారించింది. మహర్షి, లోకం చూస్తోంది. అవలి ఒడ్డున మా తండ్రి గారు ఉన్నారు. పశుధర్మం దారుణం, నాకు ఇష్టం లేదు. చీకటి పడే వరకు ఆగండి. పశువులకు పగలు, మనుషులకు రాత్రి కదా నియమం అంటుంది. పశుధర్మోన మే ప్రీతిం జనయత్యాతి దారుణ ప్రతి
క్షస్వ మునిశ్రేష్ఠ యావద్భవతి యామిని అనేది శ్లోకం. వెంటనే పరాశరుడు ఆకాశంలో మంచుతెరలను సృష్టిస్తాడు. దట్టంగా పొగమంచు వ్యాపించి చుట్టూ చీకటి పడేటట్టు చేస్తాడు. ఇంకేమిటి ఆలస్యం అన్నట్టు చూస్తాడు. సన్నని గొంతుతో కూకోలాడింది యోజన గంధి. స్వామి, నేను కన్యను. కాసేపటి తర్వాత మీ దారిన మీరు వెళ్ళిపోతారు. పైగా మీ తేజస్సు తిరుగులేనిది. ఆనక తల్లిదండ్రులకు నేనేమీ చెప్పుకోను. శరీరంలో మార్పులు వస్తే ఓసి బేలా, నీ కన్యాత్వం చెడదు. ఇది నేను ఇస్తున్న వరం. నీకు భయపడద్దు. నువ్వు కోరుకునేది ఇంకేమైనా ఉంటే చెప్పు, నేను తీరుస్తాను అంటాడు. తపస్వి, మా తల్లిదండ్రులకు కానీ లోకానికి కానీ ఈ సంగతి తెలియకూడదు. నా కన్యాత్వం చెడకూడదు. అన్ని విధాలా నీ వంటి పుత్రుడు నాకు కావాలి. ఈ యవ్వనం, ఈ పరిమళం శాశ్వతంగా ఉండిపోవాలి అని కోరుకుంటుంది. సుందరి, తదాస్తు. విశ్వ అంశతో కొడుకు పుడతాడు నీకు. ముల్లోకాల్లోనూ ప్రసిద్ధుడవుతాడు. ఇదేమిటో నాకే వింతగా ఉంది. ఎందరెందరో అప్సరసల వయ్యారాలను చూశాను. ఎప్పుడూ నా మనసు చలించలేదు. దుర్గంధం ఉన్నా, నల్లగా ఉన్నా నిన్ను చూసి మనసు పడ్డాను. వింత కాదు, అదేదో దైవ నిర్ణయం. అది దురితక్రమం. దైవం హి దురితక్రమం. అందుకే ఇంతగా కామవిషుడిని అయ్యాను. సరే, మహా తేజస్వి నీకు బిడ్డడు అవుతాడు. వేదాలను విభజించి పురాణాలు రచించి కీర్తి గడిస్తారు. యోజన గంధి భయాలు తొలగిపోతాయి. ఈ మాటలతో వరాలు మురిపిస్తాయి ఆమెను. మౌనంగా మనీశ్వరుడి కౌగిట్లో కరిగిపోతుంది. ఆనంద పార్వశ్యంలో ఉన్న యోజన గంధికి వీడుకోలు పలికి పరాశరుడు వెళ్ళిపోతాడు. సజ్జోగర్భం, పుత్రజనం, రంగుకి నలిపే అయిన ముమ్మూర్తుల ముని తేజస్సు, విష్ణు అంశ సంభవుడు కనుక పుడుతూనే పెద్దవాడైపోతాడు. ఆయన తల్లికి నమస్కరిస్తాడు. అమ్మ, తపస్సుకు వెళ్తున్నాను. నువ్వు ఇంటికి వెళ్ళు. ఏదైనా పనిపడ్డప్పుడు నన్ను స్మరించు. తప్పకుండా వచ్చి వాళ్తాను నీ చెంతకు. శుభం బో అని అంటూనే వెనుదిరిగి చకచకా నడిచి వెళ్ళిపోతాడు. మంచు తెరలు తొలగిపోతాయి. నావ నడుపుకుంటూ యోజన గంధి అవతలి గడ్డకు వచ్చేస్తుంది. తండ్రిని చేరుకుంటుంది. ఇక ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు, నల్లగా ఉంటాడు కనుక కృష్ణుడు, తీర్థాలు క్షేత్రాలు సేవించాడు, గాఢ అరణ్యాల్లో తపస్సులు చేశాడు, జ్ఞాని అయ్యాడు. కలియుగం రాబోతుందని గ్రహించి వేదాన్ని 4 భాగాలుగా విభజించాడు. అప్పటి నుంచి వేదవ్యాసుడయ్యాడు. అష్టదశ పురాణాలు మొదలుకొని మహాభారతం రచించాడు. 5 శిష్యులకు తనయుడు శకుడికి అన్నీ నేర్పిస్తాడు. సుమంతు, జైమిని, పైల, వైశంపాయన, అసిత, దేవలులు వ్యాస శిష్యులు. వీరు లోకమంతటా ధర్మప్రచారం చేస్తారు. శౌనకాది ముల్లారా, మహాముల్లారా, మీరు అడిగిన సత్యవతి కథ, యోజన గంధి, వ్యాస వృత్తాంతము చెప్పాను. విన్నారుగా. ఇందులో మీకు చాలా సంశయాలు రావచ్చును, ధర్మసందేహాలు కలగవచ్చును. మహాత్ముల చరిత్రలో మనం గుణాలనే గ్రహించాలి. మహతాం చరితే దైవ గుణ గ్రాహ్య అన్నారు. సత్యవతిది కారణజన్మ. అందుకే చేప కడుపు నుంచి జన్మించింది. పరాశరుడితో కలయిక, అటుపై శంతనుడిని వివాహం ఆడము అటువంటివే. అధర్మము, అనార్యము అయితే మునీశ్వరులు చేయరు కదా ఇలాంటి పనులు. వీరంతా కారణజన్మలు. వీరి చర్యలు సాధారణ ధర్మాలకు అతీతంగా ఉంటాయి. వాటితో మనం తూచకూడదు. మన దృష్టి విడ్డూరంగానే ఉంటుంది. ఇది చాలా పుణ్యప్రదమైన వ్యాఖ్యానం. విన్నవాళ్ళు, చదివినవాళ్ళు సకల శుభాలు పొందుతారు. సూతుడు ఇలా హెచ్చరించేసరికి శౌనకాదులో ధర్మసందేహాలు మనసుల్లోనే ఉండిపోయాయి. విశేష ధర్మాలు వింతగానే ఉంటాయి, సహజం అనుకున్నారు కాబోలు. కానీ కథాపరంగా మరికొన్ని సందేహాలు వెలుగుచ్చారు. సూత మహర్షి శంతను మహారాజు సత్యవతిని ఎలా వివాహం చేసుకున్నాడు? అతడు క్షత్రియుడు కదా, గొప్ప వంశము, పురుష వంశము. ఈవిడ నిషాద పుత్రి. అదీ కాక భీష్ముడు శంతనుడి కుమారుడు అని చెప్తున్నావు కదా. గాంగేయుడు అన్నావు. అంటే శంతనుడి మొదటి భార్య ఎవరు? ఆ కథా విశేషాలు ఏవి? భీష్ముడేమో పెద్ద కొడుకు అయ్యుండి అన్యార్హతలు యోగ్యతలు ఉండి రాజ్యం ఏలకుండా చిత్రాంగ విచిత్ర వీర్యుణ్ణి రాజుల్ని చేయడం ఏమిటి?
సత్యవతీదేవి గౌలకులను వితంతుపుత్రులను జన్మింప చేయడం ఏమిటి? అరాజకం వస్తుందనుకుంటే భీష్ముడికి పట్టాభిషేకం చేయవచ్చు కదా, జరిపించవచ్చు కదా. వంశం నశిస్తుందనుకుంటే అతడికి వివాహం జరిపించవచ్చు కదా. భీష్ముడు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? భర్తహీనులకు సంతానం కలిగించడమా? ఇది అధర్మం కాదా? పైగా ఇంతటి అధర్మానికి వ్యాసుడంతటి వాడు ఎలా పాల్పడ్డాడు? ధర్మాలన్నీ తెలిసినవాడు, పురాణాలు రచించినవాడు, వేదాలు విభజించినవాడు, పరభార్యలతో అందున సొంత సోదరుల భార్యలను కలవడమా? ఇంతకన్నా జుగుప్సాకరమైన విషయం ఇంకొకటి ఉంటుందా? ఎలా చేయగలిగాడు ఇలాంటి పనులన్నీ? శౌనకాదులు తీవ్రంగా స్పందించారు. ప్రశ్నల వర్షం కురిపించసాగారు. పైగా ఇది నైమిషారణ్యం, పరమ పవిత్రమైన ప్రదేశం. నువ్వేమో వ్యాస శిష్యుడివి, మహామేధావివి. మా సందేహాలు తీర్చండి అన్నారు. వీరి ధర్మదృష్టికి, పట్టుదలకు, శుశ్రూషకు వినాలనే కోరిక సూతుడు ఉప్పొంగిపోయాడు. మిగతా వివరాలు తెలపడానికి ఉద్యుక్తుడయ్యాడు. శుభమస్తు. ఇక గంగా శంతను వృత్తాంతం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. శుభమస్తు.